Children, Good morning, sir. how are you? We are fine, sir. ఈరోజు మనము ఒక కొత్త కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే డ్రై ఫ్రూట్స్. ఇదివరకు మీకు ఫ్రూట్స్ గురించి నేర్పించా. ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి నాన్న? యాపిల్, దానిమ్మ, ఏలక్కాయ, డ్రాగన్ ఫ్రూట్ ఉంది. ఆ ఫ్రూట్స్ గురించి వాటిలో ఉన్నటువంటి పోషక పదార్థాల గురించి ఇదివరకు క్లాస్లో మనం తెలుసుకున్నాం. ఈరోజు ఏం పదార్థాలు అంటే డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకున్నాం. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఎప్పుడైనా చూసారా మీరు? చూశారు. పాయసంలో మనం జీడిపప్పు వేసుకుంటాం, లడ్డులో ద్రాక్షను వేసుకుంటాం. అర్థమైందా? ఇక బాదం పప్పును కూడా నానబెట్టుకొని కొంతమంది తింటుంటారు, చూశారు కదా. నెక్స్ట్ ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు అంటారు వాటిని. డేట్స్ అంటారు, వాటిని ఏమంటారంటే డేట్స్ అంటారు. మరి ఖర్జూరం పండు తిన్నారా మీరు? ఖర్జూరాలు అవి పచ్చిగా కూడా కొన్ని ఉంటాయి, ఈ విధంగా ఎండిపోయినవి కూడా ఉంటాయి అన్నమాట. ఈ నెక్స్ట్ రెండోది వాల్నట్. అది చూడండి ప్యాకెట్లో ఎంత చక్కగా ఉంది. ఈ వాల్నట్స్ ఇవన్నీ కూడా మనకి, మరి ఈ పండ్లను కడుక్కొని తింటాము, పండ్లనైతే కడుక్కొని తింటాం. మరి వీటిని ఎలా తినాలి? నీళ్ళల్లో నానబెట్టుకొని తినాలి. ఎప్పుడు రాత్రి పడుకునే ముందర నానబెట్టేస్తే ఉదయాన్నే లేచినప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ని మనం తినచ్చు. ఆరోగ్యం ఎవరికైనా బాగాలేనప్పుడు మనం చూసేదానికి వెళ్తుంటాం కదా, అప్పుడు మనము పండ్లతో పాటు ఏం తీసుకొని పోవచ్చు? ఆ డ్రై ఫ్రూట్స్ను కూడా తీసుకోవచ్చు. ఏముంటాయి డ్రై ఫ్రూట్స్లో? విటమిన్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, మినరల్స్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఎనర్జీని ఇచ్చేటువంటి పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎంతో శక్తినిచ్చే పదార్థాలు కాబట్టి మనం వాటిని తిందాం. ఓకేనా? ఓకే, బాయ్.